వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త ఎత్తులు వేస్తూ ప్రజలను ఏమార్చుతున్నారు. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అంటూ ప్రజల బ్యాంకు ఖాతాలని ఖాళీ చేసేస్తున్నారు. మరోవైపు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నేరగాళ్లు రూట్ మార్చారు. ఏకంగా నకిలీ కాల్ సెంటర్లని ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్నారు. ఇందుకోసం టెలికాలర్స్ను నియమించుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను నకిలీ ఈ కామర్స్ యాప్తో మోసం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్యుతాపురంలో ఓ అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని పార్సిల్స్, లక్కీ కూపన్ అంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. వారి నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కీలక డేటాను పోలీసులు సేకరించారు. ఈ అపార్ట్మెంట్కు నెలకు 18 లక్షల రూపాయలు అద్దెగా చెల్లిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అయితే అరెస్ట్ అయిన వారంతా యువతీ యువకులే కావటం గమనార్హం.